రిక్టర్ స్కేల్పై 3.8 తీవ్రతగా భయంతో రోడ్డు 6:50 సమయంలో జరిగింది నేను సాయంత్రం. వెల్కమ్ టు అవర్ ఛానల్, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక నిన్న మొత్తానికి కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల ప్రకంపనలు వచ్చినాయి. నిజంగా భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్పై 3.8గా నమోదైంది. దాంతోపాటు నిన్న ఈదురుగాలులు అలాగే భారీ వర్షం కూడా పెద్ద ఎత్తున దుమారం లేగింది నిన్న. అయితే మొత్తానికి కరీంనగర్ జిల్లాలో కోతలు దగ్గర పడ్డప్పటికీ కానీ పంట మాత్రం ఇప్పటి వరకు ఇంకా కొంచెం కొనాల్సి ఉంది. ఒకసారి దానికి సంబంధించిన అంశం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే నిన్న ఈదురుగాలులతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఇటు నిజామాబాద్ కానీ ఇంకా వివిధ జిల్లాల పక్కపంటి జిల్లాలో కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణలో భారీ వర్షంతో అలాగే ప్రకంపనలు కూడా అంటే భూకంపం కూడా వచ్చినట్టుగా కనబడతా ఉన్నది. చాలామంది ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అంటే ఒక విధంగా చూస్తూ ఉంటే నిజంగా ప్రకృతి ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నది. ఇప్పుడు మనం చేస్తున్న తప్పులకు, మానవుడు చేస్తున్న తప్పిదాలకు ప్రకృతి అనేది నిజంగా ఏది మానవుడిని హెచ్చరిస్తూ ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. ఒకసారి దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఇప్పటి వరకు 20K సబ్స్క్రైబర్స్ ఏవో దాటినారు. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మన 20K కుటుంబ సభ్యులందరికీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మన ఛానల్ ఆదరిస్తున్నందుకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికి కూడా మన ఛానల్ దాదాపుగా 60 నుంచి 70% మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. పక్కపంటి గంట సింబల్ పక్కపంటి నోటిఫికేషన్ ఉంటుంది. ఆ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ మీద నొక్కితే, గంట సింబల్ మీద నొక్కితే నోటిఫికేషన్ ఆన్ వస్తుంది. దాని మీద ఆన్ క్లిక్ చేయగానే అంటే మనం నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోగా ఏం జరుగుతుందంటే వెంబడే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. దయచేసి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది మీకు అందించే ప్రయత్నం చేస్తా. దయచేసి మన సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి, మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నిజంగా నిన్న కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున ఉత్తర తెలంగాణలో ప్రకంపనలు అంటే భూకంపం వచ్చింది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించి రైట్ ఇది. అయితే ఉత్తర తెలంగాణలో సోమవారం సాయంత్రం స్వల్పంగా భూమి కనిపించింది. నిర్మల్, నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాలో పలు ప్రాంతాలపై ప్రభావం కనిపించిందని చూస్తూ ఉన్నాం. నిన్న మనం స్టూడియోలో అందుబాటులో లేకపోయినా నిన్న వచ్చిన వర్క్ మీద వెళ్ళింటి. అయితే రిక్టర్ స్కేల్పై 3.8 తీవ్రతగా భయంతో రోడ్లపైకి వచ్చిన ప్రజలు అంటే 3.8 రిక్టర్ స్కేల్పై వచ్చిందట. భయంతోని రోడ్లపైకి ప్రజలు వచ్చేసారట. ఆ వెంటనే ఈదురుగాలులు, విద్యుత్ సరఫరాకు అంతరాయం. కరీంనగర్, నిర్మల్, దుబ్బాక అయితే ఉత్తర తెలంగాణలో సోమవారం సాయంత్రం స్వల్పంగా భూమి కనిపించింది. నిర్మల్, నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు ప్రాంతాలపై ప్రభావం కనిపించింది. సోమవారం సాయంత్రం 6:50 సమయంలో వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.8గా నమోదైంది. భూకంప కేంద్రం ఆసిఫాబాద్ వద్ద ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే కరీంనగర్, జగిత్యాల జిల్లా, సిరిసిల్ల జిల్లా, పెద్దపల్లి జిల్లాలో భూకంపం వచ్చిన కాసేపటికే ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భయంతో ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. గత నెలలో 10-17 తేదీల మధ్య ఈ ప్రాంతంలో భూకంపాలను రానున్నట్టు శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరించారు. ఇక చూసిరా, శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరించారు. 10 నుంచి 17 మధ్యలో భూకంపం వస్తుందని నెలలోనే తీవ్రత ఈ మధ్య ప్రాంతంలో భూకంపం రానున్నట్లు శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరించారు. అప్పట్లో భూకంపం రాకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇది వరకు ఒకసారి హెచ్చరించినప్పుడు రాలేదట. అప్పుడు నిజంగా కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టు అయిందని అంటూ ఉన్నారు. అనూహ్యంగా సోమవారం స్వల్ప భూకంపంలో ఈదురుగాలులతో ఆందోళన చెందారు. కరీంనగర్లోని కొత్తపల్లి, చొప్పదండి, తిమ్మాపూర్, మానకొండూరు, గన్నేరవరం, గంగాధర, రామడుగు మండలాల్లో, జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కొరుట్ల, మెట్టుపల్లి, రాయకల్, ధర్మపురి, మల్లాపూర్, ఎండపల్లి, వెల్గటూర్ మండలాల్లో, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం, గోదావరికని, సుల్తానాబాద్, ధర్మారం, పాలకుర్తి, కమాన్పూర్ మండలాలు, ఆసిఫాబాద్లోని రెబ్బెన మండలం, మంచిర్యాల జిల్లా జన్నారం మండలాల్లో ప్రకంపనలు వచ్చాయి. జగిత్యాలలోని మున్సిపల్ ఆఫీస్ కార్యాలయంలో భూకంపంతో ఫైళ్లు, టేబుల్ కదలగా మున్సిపల్ కమిషనర్ స్పందన ఉద్యోగులు బయటకు వచ్చారు. జగిత్యాల మండలం తిప్పనపేటలో ఓ ఇంటి గోడ పగుళ్లు రాగా, భీమవరంలోని హనుమాన్ వాడలో ఓ ఇంటిపై కప్పులు స్వల్పంగా కూలిపోయాయి. అటు నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో ఖానాపూర్,
కమ్మర్పల్లి మోర్తాడ్ సిరికొండ ప్రాంతంలో 6 సెకండ్ల భూమిని కంపించినట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ ప్రాంతంలో రాత్రిళ్ళు కూడా భయంతో ప్రజలు బయటే పడిగాపులు కాస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేటలో సాయంత్రం 6:59 అలాగే 7 గంటల 1 నిమిషానికి మధ్య 2 సెకండ్ల పాటు భూమి కంపించిందని ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా భూ ప్రకంపనలు కనిపించిందని చూస్తూ ఉన్నాం కదా. అయితే మొత్తానికి 6:45 నుంచి 6:50, 6:55 మధ్యలో ఈ ప్రకంపనలు చెలరేగినట్టుగా వచ్చినట్టుగా కనబడతా ఉన్నాయి. ఒకసారి మనం ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఒకసారి చూద్దాం. ఆ విజువల్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూద్దాం. ఇది 6:50 సమయంలో జరిగింది నేను సాయంత్రం. ఇగో మరొకసారి చూసే ప్రయత్నం చేద్దాం. జస్ట్ ఇట్లా షేక్ అయింది అంతే. మరొక విజువల్ చూద్దాం. ఈ మెడికల్ షాప్లో వీళ్ళందరూ ఉన్నారు. ఒక్కసారి షాక్ అయిపోయారు. వాళ్ళకి అర్థం కాలే భూకంపం వస్తుందని అప్పటికి కూడా. అంటే సీసీ కెమెరాలో పెట్టిన కాడ ఊగుతాయి కదా, ఇట్లా షేక్ అయిపోయింది అన్నట్టు. అది ఇది అంటే ప్రకృతిని నిజంగా మనం ధ్వంసం చేస్తున్నాం కాబట్టి ప్రకృతిని కూడా మనం ధ్వంసం చేసే అవకాశం ఉన్నది, మనల్ని ధ్వంసం చేసే అవకాశం ఉన్నది. సరే ఏదేమైనప్పటికీ ఇది ఇట్లా ఉన్నాయి. నిజంగా ప్రకృతి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాం, మానవాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నట్టుగా కనబడుతుంది. దయచేసి ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. అలాగే ముఖ్యంగా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎంఆర్ న్యూస్ పేద ప్రజల గొంతుక.